అందరికీ నమస్తే అండి. చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి ప్రస్తుతం బంధం చాలా బలంగా పెనవేసుకుపోయింది. చాలా ఘాటుగా, చాలా ధాటిగా, చాలా బలంగా ఉందన్నమాట. ఎన్నాళ్ళు ఉంటుంది అని నేను చెప్పను, నాకు తెలిసి ఎన్నాళ్ళు ఉంటుంది అనేది నేను ఊహించగలను, కానీ అది మాట్లాడకూడదు, ఇప్పుడు అప్రస్తుతం. ఇప్పటికైతే మాత్రం చాలా దృఢమైన బంధం ఉంది, చాలా బాండింగ్ బాగుంది. డిప్యూటీ సీఎంగా ఇచ్చారు, ఆయన అడిగిన పదవులు ఇచ్చారు, ఆయన అడిగిన శాఖలు ఇచ్చారు, ఆయన అడిగిన ఐఏఎస్ అధికారిని తీసుకొస్తున్నారు కేరళ నుంచి. అసలు పవన్ కళ్యాణ్ గారు కృష్ణతేజ అనే ఐఏఎస్ అధికారిని ఎందుకు అడిగారు, ఈ కృష్ణతేజ ఎవరు అనేది నేను నెక్స్ట్ వీడియోలో డీటెయిల్డ్గా చెప్తా. ఈ కృష్ణతేజ ఐఏఎస్ స్పెషాలిటీస్ ఏమిటి అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తా. మంచి స్టోరీ అది. అందుకే పవన్ కళ్యాణ్ గారు ఆయన్ని తీసుకురమ్మన్నారు, చంద్రబాబు గారు ఆయన్ని తీసుకొస్తున్నారు. బెస్ట్ ఐఏఎస్ ఆఫీసర్, అది నేను నెక్స్ట్ వీడియోలో డీటెయిల్డ్గా చెప్తాను. సో మొత్తానికి పవన్ కళ్యాణ్ గారి మీద కూడా వాళ్ళనివ్వట్ల తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం. ఈరోజు కూడా చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో పవన్ కళ్యాణ్ గారిని మంచి డైలాగులు కొట్టారు. ఒక రకంగా పవన్ కళ్యాణ్ అసెంబ్లీ గేటు కూడా తాకనీయమని డైలాగులు చెప్పారు. కానీ 21 సీట్లలో పోటీ చేస్తే 21 నియోజకవర్గాలు కూడా గెలిచిన పార్టీ అది. ఆయన గెలిచారు. ఎక్కడ తగ్గాలో ఎక్కడ నెగ్గాలో తెలిసిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి చంద్రబాబు గారు అప్రిషియేట్ చేశారు, పొగిడారు. ఈ ఒక్కటే కాదు, గత కొన్ని రోజులుగా ఇద్దరు నాయకుల మధ్య ఉన్న బాండింగ్ కానీ, వీళ్ళ మాట్లాడుతున్న తీరు కానీ, ఒకరినొకరు గౌరవించుకుంటున్న తీరు కానీ చూస్తుంటే రెండు పార్టీల శ్రేణులు కూడా ఇంకా భవిష్యత్తులో కూడా విమర్శించుకోరేమో, భవిష్యత్తులో కూడా శత్రువులుగా మారరేమో అనిపిస్తోంది. ఎందుకంటే నాకు బాగా గుర్తు, ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత 6వ తేదీన అనుకుంటా శాసనసభాపక్ష సమావేశం జరిగింది. జనసేన అంటే ఎన్డీఏ ఎమ్మెల్యేలు అందరితో శాసనసభాపక్ష సమావేశం జరిగింది, గెలిచిన ఎమ్మెల్యేలు అందరితో. అప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారిని దగ్గరకు తీసుకొని ఆయన చేతుల్లో చెయ్యి పెట్టి ఆయన చెయ్యి పట్టుకొని మరీ చెప్పారు, ఆయన చాలా నలిగిపోయారు, నేను జైల్లో ఆయన దగ్గర నుంచి చూశాను, చాలా నలిగిపోయారు మనందరి కోసం అని. సో అప్పుడు ఇద్దరు కూడా ఎమోషన్ అయ్యారు, ఇద్దరు కళ్ళల్లో కూడా ఒక అమ్మటి నీళ్ళు తిరిగాయి. ఆ తర్వాత ప్రమాణ స్వీకారం సందర్భంగా ఆ డయాస్ మీద కూడా, ఆ వేదిక మీద సీఎంగా ప్రమాణ స్వీకారం చేసే సందర్భంలో, ఆ తర్వాత డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు ప్రమాణ స్వీకారం చేసే సందర్భంలో కావచ్చు, ఆ వేదికల మీద కూడా ఒకరినొకరు చాలా హుందాతరంగా ప్రవర్తించారు. అలాగే నిన్న ఈరోజు అసెంబ్లీలో కూడా ఒకరినొకరు చాలా హుందాతరంగా పరస్పరం గౌరవాన్ని ఇచ్చిపుచ్చుకుంటూ చాలా ప్రవర్తించారనమాట. సో యాక్చువల్లీ ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వెయిట్ చేస్తున్నారు ఈ రెండు పార్టీలు విడిపోవాలి అని, ఈ రెండు పార్టీల మధ్య గ్యాప్స్ రావాలి అని. కానీ ఈ రెండు పార్టీల మధ్య బాండింగ్ పెరుగుతోంది. ఇప్పుడప్పుడే గ్యాప్స్ వచ్చే అవకాశం లేదు. ఆలోచనలు లేదా వాళ్ళు పరిపాలించే తీరు, లేదంటే వాళ్ళ సిద్ధాంతాలు, వాళ్ళ విధానాలు, పాలసీలు మధ్యలో మేబీ డిఫర్ అయితే అవ్వచ్చు, వేరు అయితే అవ్వచ్చు. కానీ చంద్రబాబు గారేంటో పవన్ కళ్యాణ్ గారికి తెలుసు, పవన్ కళ్యాణ్ గారేంటో చంద్రబాబు గారికి తెలుసు. కాబట్టి వీళ్ళిద్దరూ డిఫర్ అవ్వరు, ఏమైనా ఉంటే కూర్చొని మాట్లాడుకునే టైపు. సో 10 ఏళ్ళ పాటు పొత్తులో ఉండాలి, 10 ఏళ్ళు కలిసే ఉండాలి. వైఎస్ఆర్ కాంగ్రెస్ 5 ఏళ్ళు వీళ్ళు కలిసి ఉండి అధికారంలో ఉండి మళ్ళీ 5 ఏళ్ల తర్వాత వీళ్ళిద్దరూ విడిపోయి విడివిడిగా పోటీ చేసి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వస్తే వీళ్ళు 5 ఏళ్ల పాటు పాలించిన పరిపాలన అంతా వేస్ట్ అవుద్ది. ఆ భయం కూడా వీళ్ళలో ఉంది. అందుకే 2029లో కూడా జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి అధికారంలోకి రాకూడదు, వైసీపీ అధికారంలోకి రాకూడదు, మనమే 10 ఏళ్ళు పరిపాలించాలి, అప్పుడు రాష్ట్రం ఒక స్థాయిలో నిలబడుతుంది, లేదా మనం 5 ఏళ్ళు చేసిన శ్రమని వాళ్ళు వచ్చి పాడు చేస్తారు అని ఇద్దరు కూడా మాట్లాడుకున్నట్టే ఉన్నారు. అలా మాట్లాడుకున్నారు కాబట్టే పవన్ కళ్యాణ్ గారు కొన్ని సందర్భాల్లో అన్నారు కూడా పబ్లిక్ మీటింగ్స్లో, 10 ఏళ్ల పాటు పొత్తు ఉంటుంది అని. పొత్తు తాత్కాలికం కాదు, 10 సంవత్సరాల పాటు ఉంటుంది. ఎందుకు అలా అన్నారంటే, వైసీపీ మళ్ళీ కూడా ఓడిపోతే ఇంకా పార్టీ లేవడం కష్టం, ఆ పార్టీ భూస్థాపితం అయిపోయినట్టే, నెక్స్ట్ ఎన్నికల్లో కూడా వైసీపీ ఓడిపోతాయి. అది పవన్ కళ్యాణ్ గారికి బాగా తెలుసు. అప్పుడు టీడీపీకి సరైన ప్రత్యామ్నాయము, సరైన ఆల్టర్నేటివ్ జనసేన పార్టీ మాత్రమే మారుతుంది. అయితే పవర్ షేరింగ్ విషయంలో, కుర్చీ విషయంలో కొంత డిఫర్ అయితే అవ్వచ్చు, కొన్ని గ్యాప్స్ వస్తే రావచ్చు. అలాగే వైసీపీ ఎదిగే తీరును బట్టి, వైసీపీ పెంచుకుంటున్న బలాన్ని బట్టి ఇద్దరి మధ్య కొన్ని భేదాభిప్రాయాలు వస్తాయని నేను అనుకుంటున్నాను. కాబట్టి ఇప్పుడు ప్రస్తుతానికి ఏమీ లేదు, కానీ 2027 తర్వాత వీళ్ళ బంధానికి ఒక పరీక్షే, వీళ్ళ స్నేహానికి ఒక పరీక్షే.
రాజకీయాలు ఇప్పుడున్నట్టు ఎప్పుడూ ఉండవు. రాజకీయాల్లో శాశ్వత మిత్రులు ఉండరు, శాశ్వత శత్రువులు ఉండరు. చంద్రబాబు అయినా, పవన్ కళ్యాణ్ అయినా, జగన్ అయినా, నరేంద్ర మోదీ అయినా, ఎవరైనా సరే. కాబట్టి ఇప్పుడుకున్న బాండింగ్ అయితే బ్రహ్మాండంగా ఉంది. అది రాష్ట్రానికి కావాల్సింది, ఆ రెండు పార్టీల వాళ్ళకు కావాల్సింది. సో దాని విషయంలో ఎటువంటి అభ్యంతరాలు లేవు.